బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు జానకమ్మ గారిని తలుచుకోగానే మీకు ముందు గుర్తొచ్చే పాట ఇదేనా? తొలిసారి మిమ్మల్ని ఎందుకంటే ఆవిడ ముందు ఫస్ట్ నేను పాడాను కాబట్టి ఇట్స్ వెరీ స్పెషల్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా సరదాగా జానకమ్మ గారిని చూసి? ఆవిడ వాయిస్ లో నేను తిరిగి చేసేదాన్ని, అంటే పాడడం వల్ల. ఆవిడ లాస్ట్ సాంగ్ అమ్మ అమ్మ పాడతారా ఒకసారి? విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసి లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ చోటనున్నా నీ ధ్యాసలోన. అంటే ఆ చిన్నపిల్లల వాయిస్ చేయడమే కాదు, ఆవిడ మనస్తత్వం కూడా చాలా చిన్న. నేనేమైనా వెళ్ళినప్పుడల్లా షీస్ టు ప్లే విత్ మీ. ఐప్యాడ్లో గేమ్స్ పెట్టుకొని మేమిద్దరం, లేకపోతే కబుర్లు అన్నీ చెప్తూ చిన్నపిల్లలా నేను నిజంగా. ఇప్పుడు ఏదైనా ఒక పాట బాగా ప్రత్యేకంగా నిజంగా ప్రాణం పెట్టేశారు ఆవిడ ఆ పాట పాడడానికి అని అనిపించిన పాట ఏంటి? சின்ன தாயவள் தந்தராசாவே முள்ளில் தோன்றிய சின்ன ரோசாவே. ఏంటి ఆవిడలో ఉన్న స్పెషాలిటీ? మీరు కనిపెడతారు కదా, బికాజ్ యూఆర్ సింగర్ టూ కాబట్టి. హర్ రేంజ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. అంటే ఎవరిని కూడా నేను అంత రేంజ్లో అంత ఈజీగా పాడేవాళ్ళని ఎప్పుడు చూడలేదు. సో దట్ మేడ్ హర్ వెరీ వెరీ యూనిక్. సో లాస్ట్ టైం ఎప్పుడు కలిసారండి? ఫోన్ మాట్లాడాను ఒక 3 weeks. ఫోన్ మాట్లాడినప్పుడు కొంచెం అప్పుడు బాగానే ఉన్నదా? బాగున్నారు. షీ సౌండెడ్ వెరీ నైస్. ఇలా మిస్ అవుతున్నాను, ఇలా మైసూర్ రండి అని కూడా చెప్పారు. సో వన్ ఆఫ్ ద రియాలిటీ షోలో నాకు కొంచెం ఇలా హర్ట్ అయితే ఐ వెంట అండ్ టోల్డ్ అమ్మమ్మ అండ్ వాళ్ళ సన్ మురళీ మామ. అసలు అలాంటి మూమెంట్ అందరికీ వచ్చి ఉంటుందా అని ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు ప్రియదర్శన్. ఎన్నో జనరేషన్స్ అంటే ఎన్నో భాషల్లో పాడిన పాటలు, 48,000కు పైగా పాటలు పాడిన ఆమె ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు. కానీ ఆవిడ ప్రతి పాట విన్నప్పుడు ఆ ట్యూన్లో కానీ ఆ వాయిస్లో కానీ ఆవిడ ఇప్పటికీ అలా బ్రతుకుతూనే ఉంటారు మన జ్ఞాపకాల్లో. సో ఆవిడే జానకమ్మ గారు. సో జానకమ్మ గారి గురించి చాలామంది సింగర్స్ మన స్టూడియోకి వచ్చి వాళ్ళ జ్ఞాపకాలని, వాళ్ళ అభిమానాన్ని అవన్నీ పంచుకున్నారు. సో ఈరోజు ఒక యంగ్ సింగర్ మన ముందు ఉన్నారనమాట. సో ఆవిడ జానకమ్మ గారితో చాలా అనుబంధం ఉంది. ఆవిడకి చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా ఆవిడ అభిమానాన్ని కూడా ఈరోజు మనతో పాటు పంచుకోబోతున్నారు. ఆమె సింగర్ ప్రవస్తి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే ప్రవస్తి గారు. నమస్కారం. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. హాయ్ అన్న. బాగున్నారా? బాగున్నాను, మీరు? బాగున్నానండి. సో జానకమ్మ గారు మిమ్మల్ని బ్లెస్ చేశారంట కదా, చేతులేసి బ్లెస్ చేశారంట కదా. నాకు అమ్మమ్మకి ఉన్న బాండింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. అమ్మమ్మ అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలాంటి బాండింగ్. సో యా, ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. ఎప్పటి నుంచి పిలిచేవారు ఇలా అమ్మమ్మ అని? సో ఫస్ట్ టైం నాకు 3 years ఉన్నప్పుడు కలిసాను అనుకుంటా. 3 or 4 years old. పాడుతుంది గానా? లేదు, యాక్చువల్లీ నేను సింగర్ అవ్వకముందు, అంటే 3 years అప్పుడు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ మాధవపెద్ది సునీల్ గారు అని. సో ఆయన మాధవపెద్ది సురేష్ గారు ఉన్నారు కదా, మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ తాతగారి ఇంటికి తీసుకెళ్లారు. సో అక్కడ జానకి అమ్మమ్మ ఇంకా జంధ్యాల గారి వైఫ్ రాణి గారు వీళ్ళంతా ఉండే. సో అప్పుడు ఐ సాంగ్, ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్. సో అప్పుడు పాడాను తొలిసారి మిమ్మల్ని అనే పాట. సో ఇంక అప్పటి నుంచి ఆ బాండింగ్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి అమ్మమ్మ అని ఆవిడే పిలవమన్నారు. సో ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ బాండింగ్. ఏమన్నారు ఆ పాట మీద వయసులో ఆ పాట పాడినప్పుడు ఆవిడ ఏమన్నారు? చాలా ఏంటి పిచ్చింగ్ అంతా కూడా అంత పర్ఫెక్ట్ ఉంది ఇంత చిన్న ఏజ్లో. డెఫినెట్లీ ఒక మంచి సింగర్ అవుతుంది, చాలా క్యూట్గా పాడింది అని అన్నారు. అంటే చెప్పే ఉంటారు. తర్వాత పెద్ద అయిన తర్వాత కలిసినప్పుడు మాత్రం కొన్ని మీ గమకాల్లో కానీ ఇప్పుడు తాళం రాగం వాటన్నిటిలో కరెక్షన్స్ అవి చెప్తారు. చిన్నప్పుడు ఎవరో చెప్పరు. ఎక్కువ హిందీ చాలా ఇష్టం
అమ్మమ్మకి. సో లతా మంగేష్కర్ గారి సాంగ్ అంటే కూడా చాలా ఇష్టం. సో అవి పాడినప్పుడు మాత్రం చాలా కరెక్షన్స్, డైనమిక్స్ అవన్నీ కూడా చెప్పేవాళ్ళు. ఆవిడ పాట ఏమైనా పాడితే దానిలో కూడా మంచి కరెక్షన్స్, లేకపోతే దాని వెనకాల ఉన్న ఆవిడ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా నాకు చెప్పేవాళ్ళు. సో ఐ మిస్ ఆల్ దాట్. సో ఇప్పుడు జానకమ్మ గారిని తలుచుకోగానే మీకు ముందు గుర్తొచ్చే పాట ఇదేనా, తొలిసారి మిమ్మల్ని? యా, ఎందుకంటే ఆవిడ ముందు ఫస్ట్ నేను పాడాను కాబట్టి ఇట్స్ వెరీ స్పెషల్. మనం కూడా ఆ పాటతో మొదలు పెడదాం. పాడండి ఒకసారి. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద భోజా మీ శ్రీచరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి మిము వరించి మీ గురించి ఎన్నో కలలు కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. చిన్నప్పుడు కూడా ఇంతే అద్భుతంగా పాడుంటారంటారా? అప్పుడు ఇంకా కొంచెం చిన్నపిల్లల వాయిస్ చాలా ఎక్కువ ఉండేది కాబట్టి క్యూట్గా పాడాను. సో ఆవిడకి కూడా చిన్నపిల్లల వాయిస్ అంటే ఇష్టం. అవును, ఆవిడైతే చాలా బాగా ఇమిటేట్ చేసేవాళ్ళు. కోవుళ్ళు తెల్లని అనే పాటలో కూడా ఉంటుంది. సో షీ యూస్ టు ఇమిటేట్ మేల్ వాయిస్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. అంటే ఆవిడ ఇప్పుడు చాలా మంది అడిగినప్పుడు మీరు మిమిక్రీ చేయగలరు బాగా అంటే, ఇది మిమిక్రీ కాదు, జస్ట్ నేను ఒక వాయిస్ చేయగలుగుతాను, చిన్నపిల్లవాడిలాగా, చిన్న పాపలాగా, పెద్ద ఆమెలాగా, వృద్ధురాలిలాగా ఇవన్నీ చేయగలుగుతాను. బట్ ఇమిటేషన్ మీన్స్, మిమిక్రీ మీన్స్ వేరే ఒక పర్సన్ ని, లైవ్ పర్సన్ ని ఇమిటేట్ చేయడం, అది నాకు రాదని చెప్పారు. బట్ చాలా రియలిస్టిక్ గా ఉంటది కదా వాయిస్. చాలా అసలు చిన్నపిల్లల వాయిస్ అయితే ఇట్స్ వెరీ వెరీ యాప్ట్ అంటే అసలు అమ్మమ్మకి. అంటే ఒక సాంగ్ రన్నింగ్ లో ఉండగా వాయిస్ చేంజ్ చేసేయగలుగుతారు. అంటే టాలెంట్ గాడ్ గిఫ్ట్. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా సరదాగా జానకమ్మ గారిని చూసి? యా, యాక్చువల్లీ నేను జానకమ్మని ఇమిటేట్ చేసేదాన్ని అమ్మమ్మ. అవునా? ఓకే ఓకే. ఆవిడ వాయిస్ లో నేను తిరిగి చేసేదాన్ని, అంటే పాడడం వల్ల. ఆవిడ లాస్ట్ సాంగ్ అమ్మ అమ్మ, సో ఆ లిరిక్ తీసుకొని నేను సేమ్ అమ్మమ్మలా పాడడానికి ట్రై చేసి ఆవిడ ముందే చేసేదాన్ని. ఓకే, పాడతారా ఒకసారి? రఘువరన్ బీటెక్ లో అమ్మ అమ్మ సాంగ్ కదా. సో నాట్ ఇన్ అ డిస్రెస్పెక్ట్ఫుల్ వే, బట్ జస్ట్ టు అడ్మైర్ హర్ అంతే. ఓకే. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసి లేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోటనున్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా కన్నా నిన్నే కలగంటున్నా, కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచునా, కసిరి శిశిరాన్ని వెలవేసే త్వరలోన, చిగురై నిన్ను చేరనా. సూపర్ అండి, అసలు సీరియస్లీ సూపర్. అసలు నాకైతే ఐ మీన్ నాకు అంత నాలెడ్జ్ లేదేమో మ్యూజిక్ మీద, కానీ అసలు యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. సీరియస్లీ నేను ఈ వైపు చూడలేదు కావాలని, అంటే నాకు ఆ సాంగ్ సేమ్ వాయిస్ లో అనిపించింది. షీ యూస్ టు లాఫ్, బాగా నవ్వి ఇలా పైన ముట్టికేసి నన్నే ఎగురుస్తావా అని. సో వెరీ వెరీ స్పెషల్ మెమరీస్ ఐ హ్యావ్ విత్ హర్. అండ్ ఆ చిన్నపిల్లల వాయిస్ చేయడమే కాదు, ఆవిడ మనస్తత్వం కూడా చాలా చిన్నపిల్లల చాలా అసలు ప్యూర్ సోల్ అని అంటారు. నేనేమైనా వెళ్ళినప్పుడల్లా షీ యూస్ టు ప్లే విత్ మీ, ఐప్యాడ్ లో గేమ్స్ పెట్టుకొని మేమిద్దరం, లేకపోతే కబుర్లు అన్నీ చెప్తూ చిన్నపిల్లల. నేను నిజంగా ఐ హావ్ నెవర్ సీన్ ఎనీ సెలబ్రిటీ లైక్ దట్. చాలా గ్రౌండెడ్, వెరీ కైండ్, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. సో ఆవిడ మీతో అన్నారంట కదా, అంటే
ఎప్పుడు రాగం తాళం మీద ఫోకస్ చేస్తారు అందరూ సింగర్స్, అది కాదు సాహిత్యం భావం మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి, లిరిక్స్ బాగా అర్థం చేసుకోగలగాలి, అప్పుడే తాకుద్ది అని చెప్పి ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత మీరు ఎప్పుడైనా ఆవిడ పాటలు తర్వాత విని అర్రే నిజంగా ఎంత అర్థం చేసుకుని పాడారు అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది, బికాజ్ వి ఆల్ నో షీఈస్ అన్ ఎక్స్ప్రెషన్ క్వీన్. అంటే ఒకే చోట నించొని ఫేస్ లో కూడా కనిపించకుండా వాయిస్ లో అలా తేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ ఐవ్ నెవర్ సీన్ ఎనీథింగ్ లైక్ దట్. సో అమ్మమ్మ నాకు చెప్పినప్పుడు ఓ అంటే ఇలా కూడా పాడచ్చా, ఈ ప్లేస్లో ఇలా పాడాలి, ఆ ప్లేస్లో అలా పాడాలి అని నేను చాలాసార్లు వెళ్ళి విని కరెక్ట్ చేసుకున్న రోజులు అయితే చాలా ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, మీకు తెలుసు షీ సంగ్ ఇన్ ఫారిన్ లాంగ్వేజెస్ ఆల్సో. ఫ్రెంచ్లో పాడారు, చాలా లాంగ్వేజెస్లో పాడారు. సో ప్రతి లాంగ్వేజ్లో కూడా నేను వెళ్ళి లిరిక్ కరెక్ట్ చేయించుకోవడం అలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఐ లెర్న్ సో మచ్. మీరు ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నారు ఆ ఇన్స్పిరేషన్తో? ఐ కెన్ సింగ్ ఇన్ 11 లాంగ్వేజెస్. ఓకే, అంటే ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ చేస్తారా ఏదైనా కొత్త లాంగ్వేజ్ వచ్చినప్పుడు? అంటే మాట్లాడడం అయితే కొన్ని తమిళ్ వచ్చు, తమిళ్ బాగొచ్చు మాట్లాడడం అయితే, హిందీ వచ్చు, వేరే మాట్లాడడం రాదు కానీ పాటలు వచ్చు. సో ఆవిడని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఐ లెర్న్ జాపనీస్ ఆల్సో. ఓకే, అంటే అమ్మమ్మ ఇలా పాడగలుగుతారంటే మనం కూడా ట్రై చేయొచ్చేమో అన్న దానిలో ఐ లెర్న్ జాపనీస్ సాంగ్స్ ఆల్సో. అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఇప్పుడు ఆవిడ పాటలు చాలా ఉంటాయి, ఏదైనా ఒక పాట ఇప్పుడు మీరు పాడినప్పుడు ఈ పాట కూడా ఆవిడ ప్రాణం పెట్టి పాడినట్టే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక పాట బాగా ప్రత్యేకంగా నిజంగా ప్రాణం పెట్టేశారు ఆవిడ ఆ పాట పాడడానికి అని అనిపించిన పాట ఏంటి? కొంచెం కష్టం, ఎందుకంటే ప్రతి పాటలో కూడా షీ ఓన్స్ దట్ సాంగ్ అండ్ ఎవ్రీ సాంగ్లో కూడా ఆవిడ సోల్ పెట్టి పాడినట్టు ఉంటుంది. సో కొంచెం కష్టమే చూస్ చేసుకోవడం. కానీ ఐ థింక్ ఐ లైక్ తమిళ్లో చిన్న తాయవళ్ అనే ఒక పాట అండ్ సిరిమల్లె పువ్వ చాలా ఇష్టం. ఏమైనా పాడతారా 2 సాంగ్స్ లేదా ఒకటి? ఇప్పుడు షూర్ 2 పాడతారా? యా షూర్. ఓకే ఓకే, ఫస్ట్ తమిళ్ పాట. சின்ன தாயவள் தந்தராசாவே முள்ளில் தோன்றிய சின்ன ரோசாவே சொல்லவாரோ நம் சொந்தங்கள் ஆராரோ எந்தன் கண்ணில் ஏந்தான் நீரோ சின்ன தாயவள் தந்தராசாவே முள்ளில் தோன்றிய చిన్న రోసావే. ఈ సినిమాకి అది సోల్ ఆ సాంగ్, మొత్తం త్రూఅవుట్ ద ఫిల్మ్ ఆ సాంగ్ అలా ప్లే అవుతూ ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఈ పాట. తెలుగులో సిరిమల్లె పువ్వు ఇస్ మై ఫేవరెట్. ఎందుకు మరి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఏవో ఎమోషనల్ సాంగ్ మొత్తం ఒక సోల్ కైండ్ ఆఫ్ సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు? ఏవో అంటే ఆ పాటకు అలా కనెక్ట్ అయిపోయినాడు నో వై. తెలుగులో ఈ సిరిమల్లె పువ్వు ఇస్ వెరీ వెరీ లైక్ అందరికీ చాలా ఇష్టమైన పాట, అందరికి నోటికి వచ్చి ఉంటుంది ఆ పాట. సో చిన్నప్పుడు కూడా నేను అది వింటూ పెరిగాను. సో ఐ లవ్ దట్ సాంగ్. షూర్. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరి నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. థ్యాంక్ యూ యా. అండ్ ఇప్పుడు డిజిటల్ ట్యూనింగ్స్ ఇవన్నీ వచ్చేసినాయి, ఈవెన్ ఆటో ట్యూనింగ్ కూడా వచ్చింది. సో ఈ డిజిటల్ మ్యూజిక్ ఆటో ట్యూనింగ్ ఈ యుగం ఈ ఎరాలో సో స్టిల్ జానకమ్మ గారిని బీట్ చేసే వాళ్ళు అయితే రాలేరు ఈజీగా, ఆవిడని స్టాండ్ అవుట్ చేయగలిగిన వాళ్ళు. సో ఏంటి స్పెషాలిటీ ఏం చెప్తారు? ఇప్పటికీ జానకమ్మ గారు ఆ ఎరా నుంచి ఈ ఎరా వరకు విన్ అయ్యి నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ 2 generations కూడా ఆవిడని అలాగే గుర్తుపెట్టుకుంటారు. ఏంటి ఆవిడలో ఉన్న స్పెషాలిటీ? మీరు కనిపెడతారు కదా బికాజ్ యు ఆర్ ఎ సింగర్ టూ కాబట్టి. హర్ వాయిస్ రేంజ్, లైక్
అంత పైన పాడుతున్నా కూడా కొంచెం కూడా స్ట్రగుల్ అనేది ఎక్కడ కనిపించదు, కొన్ని వాయిస్లో కూడా అనిపించదు. హర్ రేంజ్ ఇస్ వెరీ వెరీ యూనిక్. అంటే ఎవరిని కూడా నేను అంత రేంజ్లో అంత ఈజీగా పాడేవాళ్ళని ఎప్పుడు చూడలేదు. అండ్ హర్ ఎక్స్ప్రెషన్స్, ఈ రెండు బీట్ చేయ వాళ్ళు ఎప్పటికీ లేరు కూడా. సో దట్ మేడ్ హర్ వెరీ వెరీ యూనిక్. అండ్ హర్ పర్సనాలిటీ అంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ అయ్యారు అనేది నేను నమ్ముతున్నాను. సో బేసికల్లీ మనం హీరోస్ని వాళ్ళ హీరోయిన్స్ని అంటూ ఉంటాం కదా, అంటే వయసు అవ్వట్లేదు ఏంటి అలాగే కనిపిస్తున్నారు అలాగే కనిపిస్తున్నారు. ఆవిడ వాయిస్ నాకు తెలిసి ఆ టీనేజ్ లోనే ఆగిపోయింది. అదే వాయిస్ ఉంటుంది ఇప్పుడు, అదే వాయిస్. అండ్ ఆ చిన్నపిల్లలది ఇప్పుడు అంటే రీసెంట్గా చేసినా కూడా అలానే అనిపించింది. లైక్ ఐ హర్డ్, నాకు 3 years ఉన్నప్పుడు ఎలా విన్నానో ఇప్పుడు కూడా అలానే వినిపించింది. సో అంతే, షీఈస్ గాడ్ గిఫ్టెడ్ అంతే. సో లాస్ట్ టైం ఎప్పుడు కలిసారండి మీరు? లాస్ట్ ఇయర్ కలిసాను. ఫోన్ మాట్లాడాను ఒక 3 weeks బ్యాక్, 1 month బ్యాక్ మాట్లాడాను. ఓకే. బట్ ఐ మెట్ హర్ ఇన్ ద లాస్ట్ ఇయర్. ఫోన్ మాట్లాడినప్పుడు కొంచెం అప్పుడు బాగానే ఉన్నారా? బాగున్నారు. షీ సౌండెడ్ వెరీ నైస్. ఇలా మిస్ అవుతున్నాను, ఇలా మైసూర్ రండి అని కూడా చెప్పారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఐ కుడెంట్ గో మైసూర్. ఐ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. చాలా బాధ అనిపిస్తూ ఉంటారు. మాట్లాడతారా? రండి అని మాట్లాడతారా? అంటే అమ్మతో నాతో నాతో ఇంకా కంప్లీట్ చిన్నపిల్లలనే. నా ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతారో సేమ్ అంతే, ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు అమ్మమ్మతో. మమ్మీ కూడా కొంచెం పర్సనల్స్ అన్నీ కూడా చెప్పుకునేది అమ్మమ్మతో. షీ యూస్ టు బీ దేర్ మెంటలీ కూడా, ఎప్పుడు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అమ్మమ్మ. ఎప్పుడు కూడా ఇలాగా ఆవిడ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేవాళ్ళు. నేను చాలా భరించాను నా మ్యూజిక్ కెరియర్లో, సో యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఇన్ టు హార్ట్. వినేసి వదిలేయాలి, మైండ్కి ఏది కూడా తీసుకోకూడదు. చాలా మంది తొక్కే వాళ్ళు ఉంటారు ఇలా. కరెక్ట్. మీరు అంటే మీరు రీసెంట్గానే ఇలాంటివన్నీ స్టార్టింగ్ ఫేజ్లో చూసారు కాబట్టి ఆవిడ చెప్పే సజెషన్స్ మీకు చాలా వాల్యుబుల్ థింగ్స్. ఎస్. అండ్ అమ్మమ్మ కూడా జస్టిస్ కోసం ఫైట్ చేసే ఒక పర్సనాలిటీయే. అండ్ యాజ్ ఐ రిమెంబర్, నేను చాలా రియాలిటీ షోస్లో పాడాను, 14 రియాలిటీ షోస్ వరకు పాడాను. సో వన్ ఆఫ్ ద రియాలిటీ షోలో నాకు కొంచెం ఇలా హర్ట్ అయితే ఐ వెంట్ అండ్ టోల్డ్ అమ్మమ్మ. అండ్ వాళ్ళ సన్ మురళీ మామ అనే పిలుస్తాను ఆయన కూడా. సో ఇలా చెప్పాక హీ ప్రామిస్డ్, అమ్మ ₹1,00,000 ఇచ్చినా కూడా ఆ రియాలిటీ షోకి వెళ్ళరు అని. హీ మేడ్ ఇట్ ట్రూ. అప్పటి నుంచి ఒక్కసారి కూడా షీ నెవర్ వెంట్ టు దట్ రియాలిటీ షో. అది మనం అందరు నేర్చుకోవాలని, ఓన్లీ ఫర్ మీ. సో ఐ ఫెల్ట్ వెరీ, అసలు ఇలాంటి ఒక ఇలాంటి ఒక బ్లెస్సింగ్ అందరికీ వస్తుందా, ఇంత అదృష్టం ఉంటుందా అని ఐ స్టిల్ కీప్ ఫీలింగ్ ఇట్. గ్రేట్ థింగ్ అది. అంటే మామూలుగా ఎవరికి వాళ్ళకి జరిగినా కూడా మళ్ళీ వెళ్తారు, అదే అంత తీసుకోరు. మీకు జరిగితే అంటే సొంత మనవరాలకి జరిగింది. దాని చాలా పిలిచారు వాళ్ళు, బట్ షీ డిడ్ంట్ నెవర్ వెంట్ ఇంటూ దట్ రియాలిటీ షో అగైన్. సో అప్పుడు అంటే మెచ్యూరిటీ ఇప్పుడు మీకు కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్ని దెబ్బలు తిన్నప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటుంది మన మెచ్యూరిటీ ఇదంతా. సో ఆవిడ చెప్పిన లైఫ్ లెసన్స్లో ఏది పిక్ చేసుకున్నారు? అంటే ఎలా తప్పించుకోవాలి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి, మనం వాటిలో అడుగు వేయకూడదు, పక్కకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని నేర్చుకున్నారు? సో ఆవిడ చెప్పిన బెస్ట్ లైఫ్ లెసన్ అంటే అమ్మమ్మ చెప్పింది ఏంటంటే, వెన్ ఇలా పీపుల్ నెగిటివ్ ఇవన్నీ చెప్పినప్పుడు, నెగిటివ్ కామెంట్స్ ఇచ్చినప్పుడు, లేకపోతే క్రిటిసైజ్ చేసినప్పుడు, నెవర్ టేక్ దమ్ ఇన్ టు యువర్ హార్ట్. బికాస్ తీసుకుంటే మనం ఎఫెక్ట్ అయిపోతాం ఆటోమేటిక్లీ, లైక్ డౌన్ అయిపోతాం. సో నెవర్ టేక్ దమ్. మంచి వచ్చినా కూడా మైండ్కి ఎక్కించుకోదు, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకోకూడదు. మంచివి ఎక్కడ ఉంచుకోవాలి అక్కడే ఉంచుకోవాలి, దానికంటే కూడా ఎక్కువ ఆలోచించొద్దు. కీప్ వాట్ యూఆర్ డూయింగ్ అంతే. సో నెగటివ్ పట్టించుకోవద్దు, అలానే మంచిగా పొగుడుతున్నారని అది కూడా పట్టించుకోవద్దు. సో ఆల్వేస్ బీ గ్రౌండెడ్, రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఇది మాత్రం ఐ టుక్ ఇట్ వెరీ పర్సనలీ, ఇట్ హెల్ప్ మీ వెరీ మచ్. అండ్ మీరు లాస్ట్ టైం చెప్పిన దానిలో ప్రకారం అయితే ఇప్పుడు అంతా గ్లామర్ వరల్డ్ అయిపోయింది. మీకు కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి, సింగర్కి కాస్ట్యూమ్స్ ఎందుకు అనేది ఐ మీన్ వ్యాలిడ్ క్వశ్చన్. జానకమ్మ గారిని చూసుకుంటే ఆవిడ కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఒకటే కాస్ట్యూమ్ అలాగే ఉంటుంది. మరి ఆవిడ ఎంత గొప్ప సక్సెస్ఫుల్ సింగర్. ట్రూ. అంటే హర్ టాలెంట్ మ్యాటర్స్. మనం ఎలా ఉన్నామో ఏం వేసుకున్నామో ఇట్ డజంట్ మ్యాటర్ ఇన్ ది ఎండ్. సో టాలెంట్, మన పర్సనాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. హౌ మనం పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నామో, హౌ వీఆర్ ట్రీటింగ్ అదర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. షీ ప్రూవ్డ్ ఇట్.
యా. సో అంటే లాస్ట్ టైం మైసూర్ వెళ్ళి కలిసారా మీరు 1 year బ్యాక్ లేదు, కలిసినప్పుడు? హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడే వచ్చారా కలిసాను. జానకి గారు వచ్చారా? ఓకే. సూపర్ సింగర్ అప్పుడు కూడా కలిసాను. ఐ వెంట్. విన్ అయిన తర్వాత కలిసారా? విన్ అవ్వక ముందే ఒక సెమీఫైనల్ షూట్ ముందే వెళ్ళాను. అప్పుడు కూడా కొంచెం నాకు పడ్డాయి, మళ్ళీ ఎందుకు వెళ్ళావు రియాలిటీ షో. అమ్మనైతే చాలా తిడతారు దాన్ని తీసుకెళ్ళకు రియాలిటీ షోస్కి అని. సో పాడతది అప్పుడు అసలు ఐ డెంట్ ఈవెన్ ఇన్ఫార్మ్. అమ్మమ్మకి అసలు చెప్పలేదు బికాస్ చాలా తిట్టేవాళ్ళు. అండ్ షీ వాజ్ నెవర్ ఓకే ఇలా మళ్ళీ ఇంకొక సీజన్ పాడుతుంది నేను వెళ్దామంటే పక్కా డినై చేసేవాళ్ళం అమ్మమ్మ. సో మేము చెప్పలేదు. సో అది అలా అయిపోయింది. సో విన్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుంటారు కదా అంటే ఫోన్లో ఇంకా గానీ పోనీలే విన్నర్ ఏవో కాబట్టి వదిలేసారన్నారా? ఇంకోసారి వెళ్తే మళ్ళీ నీ పని చెప్తాను. సో ఇప్పుడు అంటే మనకి గురువు స్థానంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికీ గురువుకు ఉండే మనసు ఉండదు, గురువుల్లాగా ప్రోత్సహించరు. ఈ జానకమ్మ గారి గురించి నేను విన్నది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తించింది ఫస్ట్, అంటే ఆయనలో ఉన్న టాలెంట్ని గుర్తించింది ఫస్ట్ జానకమ్మ గారని. ఏదో షోలో సంథింగ్ ఏదో జరిగిందని విన్నాను. మీరేమన్నా విన్నారా దాని గురించి? ఎప్పుడైనా చెప్పారా మీకు? అంటే నాకు అంత డీప్గా తెలీదు, బట్ యా విన్నాను ఏదో ఒక కాంపిటీషన్లో విన్నారని ఎస్పీబీ సార్ని. సో అది తెలుసు, బట్ అంత డీప్గా తెలీదు వాట్ రియలీ హ్యాపెండ్ అని. బట్ యా అమ్మమ్మని ఇలా టాలెంట్ రికగ్నైజ్ చేసి తెచ్చారని అయితే విన్నాను. అంటే చాలా సినిమాటిక్ ఎలివేషన్ ఉంది దానిలో. ఆల్రెడీ విన్నర్ వేరే అతన్ని అనుకుంటే జానకమ్మ గారు మాత్రం ఒక్కరే సోలోగా లేదు బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్లో మ్యాజిక్ ఉందని చెప్పి ఇటువైపు ఓటేశారంట. సమ్మన్ లైక్ దట్. సో యా కరెక్టే. సో మీ వాయిస్ గురించి ఆవిడ ఎప్పుడన్నా అనలైజ్ చేసి ఒక మాట ఏమన్నా చెప్పారా, రేపు ఈ వాయిస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది? యా నాకేం చెప్తారంటే ఇప్పుడు నాది కొంచెం ఓపెన్గా లైక్ ఇట్స్ వెరీ ఎలా చెప్పాలి బాగా లౌడ్ ఉన్న వాయిస్ మాట. సో అది విన్నప్పుడు మురళీ మామ అండ్ జానకమ్మ, మురళీ మామ కూడా చాలా మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది. హీ యూస్ టు బి ఏ గిటార్ ప్లేయర్ ఆల్సో. సో మామకు కూడా చాలా మంచి మ్యూజిక్ నాలెడ్జే ఉంది. సో వెన్ దే హర్డ్ దే వర్ లైక్ ఇప్పుడున్న సింగర్స్లో కొంచెం చాలా తక్కువ ఒరిజినల్ వాయిస్తో పాడేవాళ్ళు, ఓపెన్గా పాడేవాళ్ళు చాలా తక్కువ. సో నువ్వు ఇంకా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే విల్ డెఫినెట్లీ బీ సమ్వన్ యూనిక్ సింగర్. ఒక షోలో అయితే లైక్ ఐ వాజ్ అ వెరీ స్మాల్ కిడ్ గుంటూరులో. సో ఏదో ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఐ సాంగ్, నరుడా అనుకుంటా, గుర్తులేదు. సో అది పాడినప్పుడు అమ్మమ్మ ఇలాగా మైక్ తీసుకొని అందరి ముందు చెప్పారు, చిన్న జానకి రాబోతుంది మీ ఫ్యూచర్లో. సో యా షీ లైక్ మై వాయిస్ అ లాట్. అంటే నాకు యూనిక్ వాయిస్ అని చెప్పేవాళ్ళు. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఆవిడ అన్నారు కాబట్టి, ఆవిడ నోటితో ఆవిడ అన్నారు కాబట్టి ఆ వారసత్వాన్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఐ మీన్ ఇన్ ఫ్యూచర్, బికాజ్ ఆ లెగసీని తీసుకోవాలంటే చాలా పెద్ద భారం, ఒక పెద్ద కిరీటం అనుకుంటాం కానీ చాలా బరువుగా ఉంటుంది అది. సో అంత కష్టపడాలి, అంత స్థాయికి వెళ్ళగలగాలి. సో ఆవిడని మళ్ళీ మర్చిపోకుండా ఈ వరల్డ్కి మళ్ళీ గుర్తు చేయగలగాలి. సో అది తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అమ్మమ్మ అయితే నన్ను ఒక మంచి ప్లేస్లోనే చూడాలనుకున్నారు. సో ఐ డెఫినెట్లీ వర్క్ ఫర్ ఇట్. అఫ్ కోర్స్ అమ్మమ్మలా పాడాలంటే ఎవ్వరికి ఇంకా రారు కూడా, పుట్టరు కూడా ఇంకా అలా పాడాలంటే. బట్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. అమ్మమ్మ చెప్పినవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని వాటి మీద వర్క్ చేసుకుంటూ అలానే ఉంటూ ఐ డెఫినెట్లీ కీప్ గోయింగ్. సో ఆవిడ బ్లెస్ చేసినప్పుడు ఏమనేవారు? ఎప్పుడైనా బ్లెస్ చేసినప్పుడు ఏమనేవారు? సో నన్ను బంగారు తల్లి అని అలా పిలిచేవాళ్ళు. ఐ స్టిల్ హ్యావ్ ద మెసేజెస్ అండ్ ఆల్ దట్. సో బంగారు తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మ, గాడ్ బ్లెస్ యూ, ఇలానే మాట్లాడేవాళ్ళు. ఎక్కువ బంగారు అని పిలిచేవాళ్ళు. సో చాలా చాలా స్పెషల్ ఫీలింగ్ అసలు. సో ఎప్పుడన్నా డైట్ గురించి అడిగారా? అంటే వాయిస్ మీకు వోకల్ కార్డ్ గురించి మీరు ఆ వాయిస్ కాపాడుకోవడానికి కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అసలు జానకమ్మ గారు ఏం తింటారు, ఏం అవాయిడ్ చేస్తారు, ఎప్పుడైనా అడిగారా? జానకమ్మ గారు మోస్ట్లీ సో అమ్మమ్మకి ఐస్ క్రీమ్స్ అవన్నీ నచ్చవు, బేసిక్గానే నచ్చవు. అంటే సింగింగ్కి వచ్చారని కాదు, చెప్పారు ఆవిడే. బట్ నన్ను అవాయిడ్ చేయొద్దన్నది మమ్మీకి చెప్పారు. తను అన్నీ తినిపి ఎందుకు అలా చేస్తున్నాను, ఎందుకు అవాయిడ్ చేస్తున్నాను మమ్మీనే తిట్టేవాళ్ళు తిరిగి. బట్ అమ్మమ్మ వచ్చేసి ఆయిల్ ఫుడ్ చాలా తక్కువ, ఐస్ క్రీమ్స్ అంటే ఫ్రోజన్ ఫుడ్స్ అవన్నీ కూడా తక్కువ. అండ్ అమ్మమ్మ కాఫీ బాగా తాగేవన్నమాట. షీ యూస్ టు లవ్. మనం ఇంటికి వెళ్ళినా కూడా చాలాసార్లు ఇప్పిస్తూ ఉంటారు అన్నమాట, కాఫీ తాగండి. అండ్ దాట్ అంతే. అమ్మమ్మ ఇంకేమీ ఫాలో అయింది లేదు, అది మాత్రం నాకు చెప్పారు. అండ్ ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయా, లైక్ వేర్ ఐ ఫీల్ వెరీ
బ్లెస్డ్ అని. లంచ్కి అంటే వెళ్తే మేము రోజంతా ఉండేవాళ్ళం, నైట్ వరకు ఉంచేవాళ్ళం నన్ను అమ్మమ్మ. సో లంచ్ అవన్నీ కూడా అక్కడే. సో బేసిక్లీ అమ్మమ్మ వండేవాళ్ళు కదా, అంత ఏజ్ వచ్చేసింది కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ నేను వెళ్తే మాత్రం అమ్మమ్మ నాకు పొటాటో ఇష్టమని షీ యూస్ టు మేక్ పొటాటో ఫ్రై ఎస్పెషలీ ఫర్ మీ. ఆవిడే చేసేవారు. ఆవిడే చేసి ఆవిడే కలిపి పెట్టేవారు. సో అసలు అలాంటి మూమెంట్ అందరికీ వచ్చి ఉంటుందా అని ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్. చాలా చాలా స్పెషల్ ఫీలింగ్. అంటే ఎప్పుడైనా కొంచెం మీరు ఆలోచించడం కానీ లేకపోతే అడగడం కానీ ఇది అయిందా, అంటే ఎందుకు మీరు అంత స్పెషల్ ఆవిడకి అని? నాకు అంత మెచ్యూరిటీ అప్పుడు లేదు కాబట్టి ఐ డెంట్ ఆస్క్. బట్ ఒక మనవరాల్లానే నన్ను ట్రీట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఇలాగా బయాస్ ఫీలింగ్ అనేది ఎప్పుడూ లేదు. సో అమ్మమ్మ చాలా చాలా స్పెషల్గా ట్రీట్ చేశారు నన్ను కానీ అమ్మని కానీ. సేమ్ వాళ్ళ సొంత ఫ్యామిలీలానే ట్రీట్ చేశారు. బర్త్డే కూడా ఆవిడ బర్త్డే అయితే కేక్ ఫస్ట్ నాకే పెట్టేవాళ్ళు, నన్ను నించోబెట్టి అక్కడే. సో ఇంకా ఐ ఫెల్ట్ లైక్ ఫ్యామిలీ అంతే. She gave me that homely feeling, that family feeling. సో ఇందాక జానకమ్మ గారి వాయిస్ని కరెక్ట్గా సేమ్ అలాగే పాడారు అమ్మ అమ్మ సాంగ్. ఇవేమన్నా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చిన్నపిల్లలాగా పాడడం? యా, ఆవిడ పాటే గోవులు తెల్లన. ఓకే ఓకే, పాడండి ఒకసారి. యాక్చువల్లీ దట్ ఈస్ మై ఫస్ట్ సాంగ్ ఇన్ మై ఫస్ట్ రియాలిటీ షో. ఓకే. సో అప్పుడే ఆవిడ ఉన్నారా అక్కడ ఏమన్నా? అక్కడ లేరు కానీ తర్వాత పాడాను అమ్మమ్మ దగ్గర. సో గోవులు తెల్లన ట్రై చేశాను. ఆవిడ అంత పర్ఫెక్ట్గా మనకి రాదు. మీరు ప్రతిసారి డిస్క్లైమర్ వేయాల్సిన అవసరం లేదు. గోవులు తెల్లన గోపయ్య నల్లన గోధూలి ఎర్రన ఇందువలన గోధూలి ఎర్రన ఇందువలన గోవులు తెల్లన గోపయ్య నల్లన గోధూలి ఎర్రన ఎందువలన ఓయోయ్ గోధూలి ఎర్రన ఎందువలన. సూపర్ సూపర్. సో ఒకవేళ నిజంగా ఏదో రియాలిటీ షోలో పాడన్నారు కదా ఫస్ట్ సాంగ్, సరిగమపాలో పాడారు. సో ఇది పాడినప్పుడు ఒకవేళ నిజంగా జానకమ్మ గారు జడ్జిగా వచ్చి ఉంటే పాడేవారా, చూస్ చేసుకునేవారా? ఈ పాటనా? డెఫినెట్లీ. అమ్మమ్మకి ఈ పాట చాలా ఇష్టం. సో ఆవిడ ముందే పాడడం అనేది వెరీ లక్కీ ఆ టైంలో. కానీ వచ్చుంటే పడి పడి నవ్వుకునేవారు. అప్పుడు రాలేదు. బట్ వెన్ ఐ సాంగ్ ఇన్ తమిళ్ అమ్మమ్మ వచ్చారు జడ్జి కింద, జడ్జ్ అంటే గెస్ట్ గా వచ్చారు. అదే షోలో మాట నేను చెప్పింది. దాని తర్వాత ఇంకెప్పుడు రాను. సో అప్పుడు నాదం ఎన్ జీవన్ అనే పాట నాకు చాలా ఇష్టం ఆ పాట. సో ఆ పాట పాడాను. ఆ పాట పాడాక మైక్ తీసుకొని ఆడియన్స్ అందరినీ తెలుగు పిల్ల ఒక్కటైనా తప్పు పాడిందా తమిళ్లో అని అడిగారు. సో అడిగి తెలుగు అస్సలు తమిళ్ అస్సలకి రాదు అమ్మాయికి, అయినా ఒక్క తప్పు కూడా లేకుండా పాడింది, ఎంత గ్రేట్ అసలు అని చెప్పి అక్కడ నాకు ఇలా బెస్ట్. ఆడియన్స్ ఏమన్నారు అప్పుడు అడిగినప్పుడు? లేదమ్మా లేదు అంతే. యాజ్ యూ నో అందరు అమ్మ అమ్మ అనే పిలుస్తారు అమ్మమ్మని. సో లేదమ్మా ఒక్క తప్పు కూడా లేదు అందరు రిప్లైడ్, ఆడియన్స్ అందరు కూడా. ఇంకా పక్కన చిత్ర అమ్మ అందరు ఉన్నారు, వాళ్ళు కూడా అదే అన్నారు. సో ఐ వాజ్ 7 years old. ఏమన్నారు ఆడియన్స్ అందరూ మెచ్చుకున్న తర్వాత జానకమ్మ గారు ఏమన్నారు అప్పుడు మరి? షీ సెడ్ షీ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. తమిళ్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటావు పక్కా, చూడు నమ్మ రాసి పెట్టు చెప్పారు. అప్పుడు మీ గురించి చెప్పారా మీరు? ఐ మీన్ చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, అసలు తమిళ్లో పాడుతున్నా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ హర్. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ప్రూవ్ చేసుకుంటుంది చెప్పారు. చాలా ఇష్టం అదంటే నాకు అని చెప్పారు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో ఐ మీన్ జానకమ్మ గారు అంటే ఇన్ఫ్యాక్ట్ మీకు లాస్ట్ డేస్లో కలిసే ఛాన్స్ వచ్చుంటే మీకు తెలుస్తుంది కదా, వెళ్ళిపోతారు అని తెలిసినప్పుడు మనం మనస్ఫూర్తిగా మాట్లాడాలనుకుంటాం. ఏం మాట్లాడాలనుకున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆవిడ కొంచెం కూడా సిక్ అవ్వకుండా సడన్గా అయింది ఇది. లైక్ ఎక్కడ కూడా డల్ అవ్వలేదు అమ్మమ్మ. సో ఎవ్వరం కూడా గెస్ట్ చేయలేదు, నోబడి. ఎంత క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారు. బట్ అఫ్ కోర్స్ ఒక్క ఛాన్స్ ఉంటే చాలా బాగుండేది. కరెక్ట్, ఇది అయ్యే ముందే. ఐ డెంట్ హ్యావ్ దట్ అదృష్టం లేదు లాస్ట్లో వెళ్ళే అదృష్టం. బట్ వెళ్ళుంటే మాత్రం నేను ఇదంతా చెప్పేదాన్ని, కాంట్రవర్సీ కానీ వాట్ ఆల్ హ్యాపెండ్ అని. ఇంకా ఏమైనా నేర్చుకునేదాన్ని అమ్మమ్మ దగ్గర, వేరే సాంగ్స్ గురించి ఏమైనా నేర్చుకునేదాన్ని. సో
పర్సనల్స్ అన్నీ కూడా షేర్ చేసుకునేదాన్ని అమ్మమ్మతో. సో ఐ రియలీ విష్ ఐ హ్యాడ్ దట్. యా, ఈవెన్ ఒకవేళ ఆవిడ ఉండుంటే ఆవిడ చెప్పే మాట మేబీ మీకు కొంచెం push కొంచెం ఇచ్చేది. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేది. యా ఎలా డీల్ చేయాలో కూడా సింపుల్ గా చెప్పేసేవారు అలాంటి వాటిని, బికాజ్ ఆవిడ కూడా చాలా చూసారు కాబట్టి. చూసారు, చాలా చూసారు, చెప్తా ఉంటారు ఈ రికార్డింగ్ లో అలా అయింది, ఆ రికార్డింగ్ లో అలా అయింది, వాళ్ళు నన్ను ఇలా అన్నారు. సో అవన్నీ కూడా షేర్ చేసుకునే వాళ్ళు. సో అంటే మామూలుగా జానకమ్మ గారు ఇంతకుముందు అనేవారు, అంటే నేను నా శ్వాస ఉన్నంత వరకు పాడతాను అన్నట్టు. ఆవిడకి పాటే శ్వాస, పాటే నా ఊపిరి అన్నట్టు ఉండేవారు. బట్ ఎందుకు సడన్ గా క్విట్ చేశారు సింగింగ్? మీరు ఎప్పుడన్నా అడిగారా? లాస్ట్ ఇయర్ కలిసినప్పుడు కానీ, అంతకుముందు కలిసినప్పుడు కానీ, 1 year బ్యాక్ కలిసినప్పుడు? నాకు తెలిసినంత వరకు షీ హ్యాడ్ టు రెస్ట్. ఇంకా ఒక ఏజ్ వచ్చేసాక రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది కదా. సో నాకు తెలిసి షీ వాంటెడ్ టు రెస్ట్. అంటే ఇంకా చాలు, ఇంకా రెస్ట్ తీసుకుందాము, ఇంకా పాడొద్దు, గొంతుకి రెస్ట్ ఇచ్చేద్దాము అన్న దాంట్లో అమ్మమ్మ ఉన్నారు. ఆవిడ లాస్ట్ షో మైసూర్లో చేశాను, నేను దానికి వెళ్ళాను. ఐ థింక్ ఇట్స్ బిన్ 6 to 7 years అనుకుంటాను. సో ఆ లాస్ట్ షోలో కూడా 3 గంటలు వితౌట్ ఈవెన్ సిట్టింగ్ ఫర్ 1 second ఏదో 48 songs 50 songs పాడారు ఆవిడ. ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా, ఒక్కసారి కూడా వాటర్ తాగకుండా. సో ఐ వాజ్ వెరీ లక్కీ టు బీ దేర్. అమ్మమ్మ దగ్గర అక్కడే కూర్చున్నాం ముందు సీట్స్లోనే. మాకు కావాల్సిన పాటలు అరుస్తా ఉన్నాం, అమ్మమ్మ ఇది పాడని అని. సో ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ ఈవెంట్ మైసూర్లో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది మీకు? 7 years బ్యాక్ అనుకుంటా లాస్ట్ షో ఆవిడది ఇంకా లైవ్. సో మైసూర్లో దట్ క్రౌడ్ వాజ్ గోయింగ్ క్రేజీ. రోడ్ మీద కూడా నించునిపోయారు, బయట కూడా ప్లేస్ లేక. అసలు ఆ రోజు వెళ్ళాం మేము, ఫ్యూనరల్ రోజు వెళ్ళాం అమ్మమ్మకి. సో అందరూ కూడా ఇలా చెప్పులు తీసేసి దండం పెట్టుకుని అందరు రోడ్ మీద వ్యాన్ వెళ్తుంటే అసలు వెరీ వెరీ అసలు ఇట్స్ వెరీ సాడ్ అనిపించింది. బట్ ఒకవైపు ఐ ఫెల్ట్ ఓకే, ఇంత రెస్పెక్ట్ వచ్చింది అమ్మమ్మకి. అలా అంత ఊరికే రాదు. దట్ ఈస్ వాట్ షీ డిడ్ టు ఎవ్రీబడి. అంటే అంత సోల్ పెట్టి పాడారు కాబట్టి అంత ఈజీగా జనాల్లోకి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా దేవతలనే భావిస్తున్నారు అమ్మమ్మని. సో ఐ ఫెల్ట్ హ్యాపీ బట్ ఆల్సో వెరీ సాడ్ బికాస్ వీ లాస్ట్ హర్. అండ్ కొన్ని ఇంకా ఆవిడకి దక్కనవి చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఆవిడ లతా మంగేష్కర్ గారికి, ఆశా భోస్లే గారికి ఏమాత్రం తీసిపోని వ్యక్తి. బట్ అంత రికగ్నిషన్ నేషనల్ వైడ్గా ఆమెకి దక్కలేదు. నేషనల్ వైడ్గా మీకు ఎప్పుడైనా అలాంటి ఆవేదన ఎప్పుడైనా పంచుకున్నారు? ఈవెన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావాల్సింది ఆవిడ ఇప్పటికీ అనౌన్స్ చేయలేదు. ఆవిడ మధ్యలో కొంచెం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను బ్రతుకున్నప్పుడు ఇవ్వకండి, చనిపోయిన తర్వాత ఇవ్వండి అని చెప్పి. అంటే ఆ అసంతృప్తి ఆవిడకి కనిపించింది లిటరలీ. ఇవి కూడా పద్మభూషణ్ అవార్డుని రిజెక్ట్ చేశారు. వద్దు, చాలా లేట్గా ఇచ్చినందుకు ఇట్ వాస్ వెరీ అన్ఫేర్. సో ఇంకా నేను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్న మైండ్తో ఉన్న అమ్మమ్మ. సో అంతే, దేనికి కూడా నేను దిగను, నా స్టాండర్డ్ నాకు తెలుసు. షీఈస్ వెరీ కాన్ఫిడెంట్. దట్ ఐ రియలీ లెర్న్డ్ ఫ్రమ్ హర్. అందరికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎక్కడ కూడా స్టాండర్డ్స్ తగ్గొద్దు. సో మనం అందరం కూడా నేర్చుకోవాలి అమ్మమ్మ దగ్గర నుంచి. బట్ షీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. మీరు అడిగారు కదా ఎక్కడైనా లేదు, నెవర్. షీ న్యూ వాట్ షీ ఇస్. అందుకే ఆ స్టేజ్లో ఉన్నారని నాకు అనిపిస్తుంది. సో అదే షీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. ఒక్కసారి కూడా రిగ్రెట్ అనేది కనిపించలేదు అమ్మమ్మలో. మీకున్న అసంతృప్తి ఏంటి ఇప్పుడు జానకమ్మ గారి జీవితంలో? దక్కాల్సింది దక్కనవి విషయంలో అంటే నా అమ్మమ్మ గారి జీవితంలో మీకు మీరు ఇది జరుగుంటే బాగుండేది అని ఒక అసంతృప్తి మీకు ఉంటుంది కదా? నాకు అలా అయితే ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ అమ్మమ్మ గాట్ అంతే. బట్ ఒక్క బ్యాడ్ ఫీలింగ్ ఏంటంటే ఐ కుడెంట్ మీట్ హర్ లాస్ట్ మూమెంట్లో. అదొక్కటే కొంచెం నమ్ముతారో నమ్మరో, లైక్ జస్ట్ బిఫోర్ 1 hour షీ లెఫ్ట్ అస్. మేము ఊరికే ఏదో నాకు ఈవెంట్ ఉండింది ఆ రోజు, ఈవెంట్ నుంచే వెళ్ళిపోయాం డైరెక్ట్ మైసూర్కి. సో జస్ట్ ఆ 1 hour ముందే కార్లో వెళ్తూ ఎందుకు అమ్మమ్మని గుర్తు తెచ్చుకొని ఆవిడ పాటలు పాడుకుంటూ వెళ్ళాను నేను. ఐ పోస్టెడ్ అందాలలో అనే ఒక రీల్ ఇన్స్టాగ్రామ్లో, బాగా వెళ్ళింది అది. సో జస్ట్ ఊరికే అది పెట్టుకొని వింటున్నాం మేము, బాగా చేసాం కదా అప్పుడు రీల్ అని. సో వింటూ సిరిమల్లి పోగుడు పాడుకొని, అందాలలో పాడుకొని, ఎందుకో తెలీదు ఇట్ వాజ్ లైక్ అ ట్రిబ్యూట్. అమ్మమ్మకి తెలియకుండానే ట్రిబ్యూట్ ఇచ్చినట్టు అయిపోయింది. బట్ జస్ట్ ఆఫ్టర్ 1 hour వి గొట్ టు నో. సో అదొక్కటే ఒక బ్యాడ్ ఫీలింగ్, కలవలేకపోయానే లాస్ట్లో అని.
48,000 సాంగ్స్ పాడారు 48,000 సాంగ్స్. ఎవరి తరం అవుతుందా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా అలా ఆ రికార్డ్ ఇంపాసిబుల్. దగ్గరికన్నా వెళ్ళగలుగుతారంటారు అసలు కనీసం? అసలు అంత క్లోజ్ అయితే నో బడీ కెన్. 20+ లాంగ్వేజెస్లో 48,000. కానీ బాధ ఏంటంటే 48,000 సాంగ్స్కి 4 నేషనల్ అవార్డ్స్ మాత్రం. ఓకేలేండి, అంటే మనం ఇంకేం అనలేం. కానీ మీకు నేషనల్ అవార్డ్స్ వచ్చిన సాంగ్స్ ఐడియా ఉందా? మలయాళంలో ఒక 2 సాంగ్స్ వచ్చినాయి, 2 సాంగ్స్కి 2 సార్లు వచ్చింది. తెలుగులో అయితే సితారాకు వచ్చినట్టుంది. తుంబివాకు కూడా వచ్చినట్టు, ఆకాశమే నాటుగా. మలయాళంలో ఇంకా ఫేమస్ మాట తుంబివా తుంబక్ కూడా తిని. అది కూడా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా. పాడతారా ఆ పాట? షూర్. తెలుగులోనా మలయాళంలో మీ ఇష్టం. సరే, రెండు లా 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 లా. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను, ఆనాడే తెలిసిందది. തുമ്പീവ തുമ്പക്കുടത്തിൻ തുഞ്ചത്തായൂഞ്ഞാലിടാം, ആകാശ പൊന്നാലി നിലകളെ ആഴത്തിൽ തൊട്ടേ വരാം. థ్యాంక్ యూ. సో ఏదన్నా ఏ పాట అడిగినా ష్యూర్ అంటున్నారు. అసలు కనీసం ఒక బ్యాక్ స్టెప్ వేయట్లేదు అసలు కనీసం. అంటే అమ్మమ్మ కాబట్టి ఏ పాట పాడేస్తారా? ఆవిడ దగ్గర విని విని ఆల్మోస్ట్ ఒక 48,000లో ఎన్ని పాటలు విని ఉంటారు మీరు? తెలీదు, ఇంకా ఐ కాంట్ కౌంట్. ఆల్మోస్ట్ వినుంటారా? అన్ని లాంగ్వేజెస్ లో వింటూ ఉంటాను. ఫ్రెంచ్, షీఈస్ ది ఓన్లీ ఇండియన్ సింగర్ బయట ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా పాడిన వాళ్ళలో. సో యా, ఆవిడకి అన్ని భాషల మీద పట్టు ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ లో ట్రై చేశారు? అంటే ఫారెన్ లాంగ్వేజెస్ లో జాపనీస్ ట్రై చేశారా? జానకమ్మ గారు పాడిన పాటేనా? వేరే పాడతారు ఏమన్నా జాపనీస్ లో ఒక సాంగ్? యా, హవత ఈతాలా మొదలన్నా ఇతే మెసిషితానోవా ఆయి ఆయి అన్నోసరా. నాకేం అర్థం కాలేదు కానీ మాకు కనీసం దాని మీనింగ్ చెప్పండి ఒకసారి. ఇట్స్ అబౌట్, అంటే ఎంతమంది క్రిటిసైజ్ చేసినా కూడా ఐ స్టిల్ బి అ హీరో నో మ్యాటర్ వాట్. మంచి మోటివేషనల్ సాంగ్ పాడుకున్నారు ఇక్కడ కూడా. నాకు అలాంటివే కొంచెం బాగా. నైస్. సో మీకు యాక్చువల్లీ భక్తి ఎక్కువ, మంచి ఈ డివోషనల్ సాంగ్స్, ఈ డివైన్ కైండ్ ఆఫ్ సాంగ్స్ మీరు చాలా అద్భుతంగా పాడతారు. యా. సో ఎప్పుడైనా ఆ పాటల్లో ఆవిడకి ఎప్పుడైనా ప్రత్యేకమైన పాట ఏదైనా ఉందా? మీరు పాడే పాటల్లో ఈ పాట బాగా పాడుతావు, పాడు అని చెప్పి పాడించుకునే పాట? చాలానే ఉన్నాయి. వన్ ఇస్ ఓం శివోహం అనే పాట అమ్మమ్మకి చాలా ఇష్టం, ఇళయరాజా సార్ది. సో అదొకటి పాడుతూ ఉంటాను. అండ్ మహాకనకదుర్గ, యాక్చువల్లీ అమ్మమ్మకి అది గుర్తులేదు, నేను పాడాను ఈ పాట యాక్చువల్ వినిపి. ఆఫ్ కోర్స్ అన్ని పాటలు పాడినాక ఇంకా సో అసలు అమ్మమ్మకి గుర్తులేదు, నేనే మళ్ళీ వినిపించి అప్పుడు కూడా గుర్తు రావట్లేదు అమ్మమ్మకి. సో అదొక పాట. ఇలా కొన్ని శివుడు కృష్ణుడి పాటలు అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో ముద్దుగారి యశోద కానీ ఇంకా వేరేవి, శివుడు అంటే చాలా ఇష్టం. ఒక డివోషనల్ సాంగ్ పాడండి, అంటే జానకమ్మ గారికి బాగా నచ్చిన పాట ఏదా? మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూలశక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత.
సూపర్ సూపర్. సో ఈ పాట మీరు తర్వాత చెప్పినా కూడా గుర్తు రాలేదా, నేనే పాడాను అంటున్నారా? గుర్తు రావట్లేదు అమ్మమ్మకి. చాలా వరకు అలా గుర్తుండు అమ్మమ్మకి. అంటే 48,000 సాంగ్స్ పాడాక యాక్సెప్ట్ చేస్తారా ఫైనల్లీ? నేనే పాడినట్టున్నాను యాక్సెప్ట్ చేస్తారా? చేశారు. చాలా టైం పట్టింది. అది కూడా ఏదో ఫోర్స్ఫుల్ గా చేసి వాళ్ళ సన్ కూడా మురళీ మామ కూడా చెప్తే అప్పుడు ఓకే ఓకే చెప్తూ ఉంటారు ఏదో ఒకటి. నాకు ఇంత ఫీవర్ ఉన్నప్పుడు నేను ఆ పాట పాడాను, నాకు ఇలా ఉండింది, దాని తర్వాత ఇలా అయింది. ఎప్పుడు చెప్పారు అంటే హెల్త్ బాగాలేనప్పుడు పాడిన పాట ఏదైనా? తమిళ్లో దేర్స్ వన్ సాంగ్ కాల్డ్ అழகு మలరాడ, కొంచెం సెమీ క్లాసికల్ టైప్ ఆఫ్ సాంగ్. సో దానికంట షీ హ్యాడ్ 104 టెంపరేచర్ ఫీవర్ ఆ రోజు, కానీ అయినా కూడా పాడారని చెప్పారు నాకు. పాట ఏంటప్పుడు ఏమైంది? బిగ్ హిట్ ఇన్ తమిళ్. చాలా మంచి పాట, నాకు చాలా ఇష్టం ఆ పాట. సో అలా పాడారంట. చాలా వరకు అలానే పాడున్నారు హెల్త్ బాగాలేకపోయినా కూడా. ఇట్స్ వెరీ గ్రేట్. లైక్ ఇప్పుడున్న అసలు దాంట్లో వి కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. అంత ఓపిక, అంత పేషెన్స్. చాలా ఆ పాట పాడతారా? அழகு மலராட அபிநயங்கள் கூட தரரரரரரரரரரா, விரல் கொண்டு நீடாமல் வாழ்கின்ற வேலை తరర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 rరరrr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 
అది అసలు పాడతారా అని అడగడమే పాపం అయిపోయింది. ఏది అడిగినప్పుడు కాసేపు ఆలోచిస్తుంటే ఆగుతున్నారేమో అనుకున్నాను నేను literally. లిరిక్స్ అయితే గుర్తులేదు, బట్ యా ట్యూన్ నాకు చాలా ఇష్టం కాబట్టి. నైస్. సో జానకమ్మ గారిని ఒక పర్సన్గా మీరు దగ్గరుండి చూసిన, అంటే ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఇంకా ఓపెన్ అవుతారు బికాస్ చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం, మీతో ఆడడం ఇవన్నీ కాబట్టి. ఒక పర్సన్గా ఆవిడలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ మాతో షేర్ చేయండి. సో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు విచ్ వాజ్ రియలీ స్వీట్ అండ్ ఇన్స్పైరింగ్ టు మీ. ఏంటంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో నాకు ఇలాగా స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం అని ఏదో చెప్పారంట. సో చెప్పాక ఒక ఫ్యాన్ ఆవిడ ఇంటి ముందు చిన్న ఒక క్లాత్లో పచ్చిమిరపకాయలు కట్టి వెయిట్ చేస్తున్నారంట ఏడుస్తూ. సో సెక్యూరిటీ చూసి లోపలికి పంపించారంట అమ్మమ్మ దగ్గరికి. సో హీఈస్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అమ్మమ్మ. ఇలా పచ్చిమిరపకాయలు ఇలా తీసి ఇలా ఇచ్చారు. షీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే ఎవరైనా ఏమనుకుంటారు, ఏంటి పచ్చిమిరపకాయలు తెచ్చారు. షీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ వెళ్ళిపోయాక నేను అడిగాను, అమ్మమ్మ దీనికి మీరు ఇంత హ్యాపీ ఎందుకునంటే షీ టోల్డ్ మీ, ఎవరు ఏది ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు అవర్ హార్ట్ అండ్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. సో వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా వీ హ్యావ్ టు యాక్సెప్ట్. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించారు ఇలా ఒకటి తీసుకెళ్ళాలి అని. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్ ఫీలింగ్. కాబట్టి నేను అంత హ్యాపీగా ఉంటానని చెప్పారు. ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. సూపర్ చాలా గ్రాటిట్యూడ్ ఉన్న వీ హ్యావ్ టు లెర్న్ దట్. సూపర్. అంటే నిజంగా ఎఫర్ట్ ని గుర్తించారు. అవునవును. ఆ పాపం పర్సన్ వెయిట్ చేయడం, గేట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయడం, వెళ్ళడం, తీసుకురావడం. ఇంకా వెళ్ళినప్పుడల్లా నాకు ఏదో ఒకటి ఇస్తూ ఉండే వాళ్ళ అమ్మమ్మ. సో యా ఐ హావ్ స్టోర్డ్ దెమ్. చాలా వరకు దాచిపెట్టి ఉన్నాను నేను. ఏమి ఇచ్చారు గిఫ్ట్స్? మీకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నిట్లో ఫుడ్ ఇలా కాకుండా? ఫుడ్ యా మోస్ట్లీ ఫుడ్ ఉంటుంది. ఓకే, ఫుడ్ కాకుండా అంటే దేర్ ఇస్ వన్ లాలీపాప్ యాక్చువల్లీ. ఆ లాలీపాప్కి స్టోరీ కూడా ఉంది. అది ఎస్పీబీ తాతగారు అమ్మమ్మకి ఇచ్చారన్నమాట స్టేజ్ మీద. నువ్వు ఇంకా చిన్నపిల్లలానే చేస్తుంటావు కదా, సో నేను లాలీపాప్ ఇస్తున్నాను. సో ఫైనలీ దట్ లాలీపాప్ కేమ్ టు మీ అమ్మమ్మ నుంచి. సో అలాంటివి ఏదో ఒకటి చిన్న చిన్నవి వస్తూ ఉండేవి. అండ్ అమ్మమ్మ దగ్గర మినీ కూపర్ కారు ఉండే. సో ఆ కార్లో నన్ను తీసుకెళ్ళడము రైడ్స్కి అలా మురళీ మామతో. సో ఇట్లా ఎస్పీబీ గారి దగ్గర నుంచి జానకమ్మ గారి దగ్గరికి, మీ దగ్గరికి, లాస్ట్ నా దగ్గరకు వచ్చి. మీరు అది దాచుకున్నారా ఎక్కడన్నా? ఇంట్లో. సో నాకు ఇప్పుడే గుర్తొచ్చింది యాక్చువల్లీ నేషనల్ అవార్డ్ తుంబివా కాదు, బట్ సన్నజాజి పడక ఉంది కదా, అది తమిళ్లో ఇంజి ఈడు పడగి. సో దానికి సిరిమల్లి పువ్వ తమిళ్లో సెందూర పువ్వే. ఓకే, వాటికి వచ్చింది. అండ్ సమ్ మలయాళం సాంగ్స్ సడన్ గా గుర్తొచ్చింది. సో ఆ సాంగ్ పాడతారా? యా, ఇంజీడు పడగి, ఇంజీడు పడగి. ఓకే ఓకే.
இஞ்சியீடு பழகி மஞ்சச்சேவ பழகி கள்ளச்சீரி பழகி மறக்க மனம் கூடு தில்லையே இஞ்சியீடு பழகி மஞ்சச்சேவ பழகி கள்ளச்சீரி பழகி மறக்க மனம் கூடு தில்லையே సూపర్ సూపర్. సో జానకమ్మ గారు చూడగానే ఐ మీన్ మీకు బాగా నచ్చేది ఏంటి ఆవిడలో? అంటే కళ్ళ నవ్వ సంథింగ్ ఉంటుంది కదా. నాకు అమ్మమ్మది నవ్వు చాలా ఇష్టం బికాస్ చిన్నపిల్లలానే ఉంటుంది విత్ వాయిస్ ఇష్టమా? నవ్వు అంటే స్మైలా? స్మైల్ వాయిస్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ అబౌట్ జానకమ్మ. ఆ బొట్టు కానీ అన్నీ ఇష్టమే, కానీ ఎస్పెషల్లీ అంటే నవ్వు వాయిస్ రెండు చాలా ఇష్టం. అండ్ మెయిన్లీ ఏంటంటే ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది ఎవరైనా వస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెయ్యి ఇష్టం బాగా. సో నేను వెళ్ళినప్పుడల్లా నెయ్యి ఎక్కువ పోసేస్తూ ఉంటాను. మమ్మీ ఏమో వద్దు వద్దు అంటుంది, తిట్టి మళ్ళీ పోస్తారు అనమాట. పొటాటో ఇష్టం అంటే అలా చేస్తారు. ఆవిడే చేసి పెడతారు. సో అవన్నీ గుర్తు పెట్టుకుంటారు ఒకరి గురించి. సో ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అంటే అంత చిన్న చిన్నవి కూడా అంత బాగా గుర్తుపెట్టుకుంటున్నారు అని. సో అది చాలా ఇష్టం. సో యాక్చువల్లీ జానకమ్మ గారు మీ గురించి ఐ మీన్ చాలా ఆలోచించుంటారు, మీ ఫ్యూచర్ గురించి. ఐ మీన్ మీ మీద చాలా హోప్స్ ఉన్నట్టున్నాయి. బికాజ్ ఆ లాలీపాప్ పాస్ చేయడం, మీకు మిమ్మల్ని మీరు వచ్చినప్పుడు సొంత మనవరాల కంటే ఎక్కువ బాగా చూసుకోవడం, ఆవిడే ఓన్గా వంట చేసి పెట్టడం. వచ్చి వెళ్ళేటప్పుడల్లా నా పాకెట్ మనీ అని డబ్బులు ఇచ్చేవారా? 2000 ఒకసారి 5000 ఒకసారి అలా ఇస్తూ ఉండేవాళ్ళు. మమ్మీ చెప్పేవాళ్ళు ఖర్చు దానికి ఓన్లీ అదే పడితే అది కొన్ని చాక్లెట్స్ ఏదో ఒకటి. సో డెఫినెట్లీ ఎవ్రీ టైం ఏదో ఒకటి చేతిలో పెట్టేవాళ్ళు. నిజంగా ఒక సొంత అమ్మమ్మలానే. గ్రేట్ థింగ్ మీరు అంత ఐ మీన్ అంత టైం స్పెండ్ చేయడం ఆవిడతో. కార్ రైడ్స్ కూడా వెళ్ళేవారు. అవును. అండ్ షీఈస్ రియలీ వర్సటైల్. ఇప్పుడు అమ్మమ్మవి చాలా జానర్ సాంగ్స్ ఉంటాయి అండ్ దట్స్ వెరీ రేర్. అందరికీ అన్నీ సూట్ అవ్వవు, కానీ అమ్మమ్మకి అన్ని సాంగ్స్ సూట్ అయి ఉంటాయి. వీ హ్యావ్ ఆవిడ వాయిస్లో వెస్టర్న్ ఉంది, రెట్రో జానర్ ఉంది, ఫోక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో షీఈస్ రియలీ రియలీ వర్సటైల్. జానకమ్మ గారిని ఏదైనా మెటాఫర్తో పోల్చాలంటే ఐ మీన్ ఏ విధంగా చెప్తారు మీరు? అంటే లైక్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ గారు ఫైర్ అని, ఎన్టీఆర్ గారు వాటర్ అని ఎలా అన్నారు కదా. సో అమ్మమ్మని మేబీ లైక్ ఎయిర్ ఎక్కడన్నా ఉంటదనా, హాయిగా అంటే సూదింగ్ గా. షీఈస్ వెరీ లైట్. ఎలా అంటే షీఈస్ నాట్ టూ మచ్. సో ఎయిర్ బ్రీజ్ అంటే కామింగ్, అంటే వెరీ కామింగ్ చెప్పాలంటే. సో ఆవిడ దగ్గరికి వెళ్ళంగానే మనకు ఆ వైబ్ వచ్చేస్తుంటది, ఆ కామింగ్ హోమ్లీ ఫీలింగ్. సో ఎయిర్. పడుకునేటప్పుడు వినే పాట ఏదన్నా ఉందా ఆవిడది? ఐ మీన్ చాలా పాటలు ఉంటాయి, అందులో ఏదన్నా మిమ్మల్ని హత్తుకున్నట్టు, ఆవిడే హత్తుకున్న ఫీలింగ్ వచ్చినట్టు? నాకు యాక్చువల్లీ నాదం ఎన్ జీవన్ అనే పాట చాలా ఇష్టం. ఐ యూస్ టు లిసన్ టు ఇట్ అ లాట్. సో అది ఇష్టం. అంటే ఇళయరాజా గారు జానకమ్మ గారి కాంబినేషన్ లో సూపర్ హిట్స్ అన్ని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఉన్నాయి. అందాలలో ఒకటి బాగా ఇష్టం, నాదం ఎన్ జీవని, చాలా ఉన్నాయి చెప్పాలంటే లిస్ట్ ఉంటుంది. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ గారి కాంబినేషన్ చాలా ఆఫ్ కోర్స్, మలరే మౌనమా అని అది కూడా చాలా ఇష్టం. సో ఒకటేమో ఇళయరాజా గారు జానకమ్మ గారి కాంబినేషన్ లో ఎలాగో అందాలలో అన్నారు కదా, ఆ పాట పాడండి. సో అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ గారి కాంబినేషన్ లో ఇంకొక పాట, ఆ పాట పాడండి. ఓకే. ఎస్పీబీ తాత గారిది, అమ్మమ్మ గారిది అందాల్లో పాడతా. నాకు ఇష్టమైంది నాదం ఎన్ జీవని. నాదం ఎన్ జీవని వావా ఎన్ దేవని உந்தன் ராஜராகம் பாடும் நேரம் பாறை பாலுருதே ஓ பூவும் மாளானதே நாதம் என் ஜீவனே வாவா என் தேவனே. La 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 la.
భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తారల్లారా రే విహారమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. సూపర్ నాకు పర్సనల్లీ ఈ సాంగ్ చాలా ఇష్టం నాకు కూడా. అండ్ ఇంతసేపు మనం కూర్చుని మాట్లాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి ఆవిడ మన మాటలన్నీ వింటూ ఉంటారు. డెఫినెట్లీ షీ ఈజ్ విత్ ఎవ్రీబడి. ఆవిడనైతే ఎవరిలా ఫ్యాన్స్గా ఉంటారో ఎవరు అడ్మైర్ చేస్తారో షీ ఈస్ డెఫినెట్లీ విత్ ఆల్ ఆఫ్ అస్. సో ఒకసారి అమ్మమ్మకి మరి మీ కన్ఫెస్ చేస్తారా ఎలా మిస్ అవుతున్నారో, హౌ యు ఆర్ మిస్సింగ్ హర్ అనేది? ఆ బ్యాడ్ ఫీలింగ్ మాత్రం చాలా ఉండిపోయాను లోపల. ఐ కాంట్ అంటే బయటికి తీసుకోలేకపోతున్నాను ఆ ఫీలింగ్ అనేది. సో ఐ విల్ డెఫినెట్లీ మిస్ హర్. అమ్మమ్మ అని పిలవడం చాలా మిస్ అవుతాను. ఆల్ దోస్ మెమరీస్ ఐ హ్యాడ్ విత్ హర్. ఆమెతో కూర్చొని తినడం కానీ ఆడుకోవడం కానీ ఐప్యాడ్లో గేమ్స్ అవన్నీ. సో అవన్నీ మిస్ అవుతాను. ఐ మిస్ అ టీచర్ బికాస్ ఐవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. ఐ మిస్ ఆల్ దట్. అమ్మమ్మ టచ్ మిస్ అవుతాను, ఆవిడ మాటలు మిస్ అవుతాను, ఎవ్రీథింగ్. సో ఎండ్ చేసేద్దాం. మీరు ఐ మీన్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి లైనప్ ఏముంది నెక్స్ట్? యాక్చువల్లీ తమిళ్ మూవీకి పాడుతున్నాను, పాడాను, అది ఇంకా రిలీజ్ అవ్వాలి. ఓకే. డి ఇమాన్ సార్ కి పాడాను. సూర్య గారు మూవీ అనుకుంటా కదా మీరు పాడి? ముగెన్ రావు తమిళ్, ముగెన్ రావు గారు హీరో. డి ఇమాన్ సార్ కంపోజిషన్ లో పాడాను. సో సూన్ ఇట్స్ గోనా బి రిలీజ్డ్. సో దట్ విల్ బి మై ఫస్ట్ తమిళ్ మూవీ సాంగ్. సో ఫీలింగ్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని ఇచ్చారు మాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.